చంపింది మా నాన్నని, మా అన్నని. వాళ్ళ మీద పగ తీర్చుకోవాల్సింది కూడా నేనే. ఒక్కొక్కడి ఒంట్లో బుల్లెట్ కాదు, కత్తి తింపుతా. ఇది నేను రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్కి చెప్పిన డైలాగు. హాయ్, ఐఎమ్ ఆర్సీఎం రాజు, డబ్బింగ్ ఆర్టిస్ట్. సో మీరు కూడా ఇలాగా డైలాగ్స్ చెప్పాలంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ అవసరం. నా తమ్ముడు రాజ్ ఈరోజు 9 years, మోర్ దెన్ 9 years ఆర్జేగా, ఒక పాపులర్ ఎమినెంట్ ఆర్జేగా, లవబుల్ ఆర్జేగా, ఎంతో గ్లామర్తో పాటు అంత తన టాలెంట్తో ఎంతో మందిని ఆకట్టుకోవడం జరిగింది. తనలాగా చాలామంది తయారు చేయాలని ఈరోజు బయటికి రావడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. అండ్ రాజ్ ఈరోజు ఎస్వి మీడియా పేరు మీద వాళ్ళ పేరెంట్స్లోని మొదటి అక్షరాలు ఎస్వి అంటే, ఎస్ అంటే ఇండికేటింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ అబ్రివేషన్ ఉంది, అందులో సక్సెస్ ఉంది. ఎస్లో వి అంటే విక్టరీ ఉంది. సచ్ ఏ కైండ్ ఆఫ్ గుడ్ నేమ్తో ఒక మీడియాని, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని తను తీసుకొని రావటం అనేది నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ టు లెర్నర్స్. ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? అది వారి అభిమానం. ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు ప్రజల నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనవడివి నీకు ఓటమా? నటన నీలోని వరం, నాట్యం నీకున్న బలం, నందమూరి బిడ్డడా మజాక, చూపించరా తడాక. కాబట్టి రాజ్ కూడా అలాగే తన తడాక చూపించాలని. ఆల్ ది బెస్ట్ రాజ్. ఏమిటేమిటి రాజుగాడు మీడియా స్కూల్ పెడుతున్నాడా? ఆర్జే స్కూల్ అది కూడా. స్టూడెంట్స్ అందరూ మటాష్, నా మాట వినండి, ఎవరు వెళ్ళకడానికి. చాలా ఏళ్ళ క్రితం బిగ్ ఎఫ్ఎంకి ఒక అబ్బాయి వచ్చాడు, తల దూకుని పాపుడి తీసుకుని, చక్క క్రాప్ దూకుని, ప్యాంట్ షర్ట్ టక్ చేసుకుని. అబ్బాయికి రాజ్ అని నామకరణం చేసింది నేనే. వాళ్ళు చాలా గర్వంగా ఉంది, ఈ అబ్బాయి రోడ్ చేస్తున్నాడు, జోకులు చెప్పేసి అందరినీ నవ్వించేస్తున్నాడు. వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ ఆర్జేస్గా స్థిరపడిపోయాడు. ఇప్పుడు తను ఎస్వి మీడియా వాళ్ళ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటూ, పేరెంట్స్కి అంకితం ఇస్తూ ఎస్వి మీడియా స్కూల్, ఇందులో ఆర్జే ట్రైనింగ్తో పాటు సెలబ్రిటీ మేనేజ్మెంట్, ఇంకా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. రాజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ విషింగ్ ఎస్వి మీడియా ఆల్ ది బెస్ట్. ఇందులోంచి చక్కచక్క తురుపు ముక్కలు బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజ్. హాయ్ రాజ్, ఎలా ఉన్నావు? రాజ్, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీడియాలో చాలా కాలంగా మా అందరికీ సుపరిచితుడు నువ్వు. రేడియోలో నిన్ను ప్రతిరోజు వింటూ నీ మాటల్ని మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి నువ్వు ఫస్ట్ టైం ఎస్వి మీడియాని స్టార్ట్ చేసి ప్రమోషనల్ యాక్టివిటీ కానీ, సినిమా రంగానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు, ఈవెంట్స్ కానీ, ఆర్జే స్కూల్ కానీ స్టార్ట్ చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇలాంటివి స్టార్ట్ చేస్తే మరికొంతమందికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతావు. సో నువ్వు స్టార్ట్ చేస్తున్న ఎస్వి మీడియా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి, అంటే చాలామందికి ఉపాధిని కల్పిస్తూ, అంటే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, బట్ ఆ ఇంట్రెస్ట్ని ఎలా ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనే ఐడియా చాలామందికి ఉంటుంది. అలాంటి ఐడియా ఎస్వి మీడియా కల్పిస్తుంది. స్టూడెంట్స్ని, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ని తయారు చేయాలి. అలాగే మీడియా రంగంలో ప్రమోషనల్ యాక్టివిటీ చాలా అవసరం ఈ రోజుల్లో. ఏ సినిమాకైనా కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్కి కానీ ఇలాంటి యాక్టివిటీస్ చాలా అవసరం. వాటికి ఎస్వి మీడియా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలి. మా అందరి తరఫున ఎస్వి మీడియా సక్సెస్ఫుల్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.